గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన లేదు, ఒక స్వేచ్ఛ లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అద్భుతమైన విజయం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతిని అద్భుతంగా ప్రపంచం అంతా మన వైపు చూసేలా, తెలుగువాడు గర్వపడేలా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎక్కడో ఆగిపోయిన పోలవరాన్ని రాత్రి పగళ్ళు కష్టపడి వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతూ ఉన్నారు. రైల్వే జోన్, ఆగిపోయిన రైల్వే జోన్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాం మనం వైజాగ్ ప్రాంతానికి. అదేవిధంగా మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, అయిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఊపిరిపోసి ఈరోజు బతికించారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే రోడ్లు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఒక సూళ్ళూరుపేట గ్రామంలో 12 కోట్ల రూపాయలతోటి గ్రామంలో వచ్చిన 9 నెలల్లో అద్భుతంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇండియాలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 6,000 ఇస్తూ ఉన్నారు. బెడ్ రిడన్ అయిపోతే 15,000 ఇస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతమైన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అత్యధికంగా వేరే రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 1,250 రూపాయలు. 1,250 ఎక్కడ? 4,000 రూపాయలు ఎక్కడ? దీని మీద కేవలం ఆల్రెడీ 36,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఆయన ఉపయోగించాల్సిన తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ అభివృద్ధి ఆగకుండా, సంక్షేమం ఆగకుండా రేపు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. తల్లికి వందనం, అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా వచ్చే ఒక నెలలో అవి కూడా వస్తాయి. కాబట్టి సూళ్ళూరుపేట ప్రజలందరికీ ఇంతకుముందు మీరు ఎప్పుడో వైసీపీకినో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ అని, ఒక చదువుకున్న వ్యక్తి అని ఈ రోజున మీకు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా వారి వయసు కూడా తక్కువ. వారు మీరు కలిసి అభివృద్ధి చేసుకుంటే వచ్చే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తుంటారు ఎంతటి రౌడీయిజం, అరాచకం ఉండిందో ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటా ఉన్నారు. మళ్ళీ మాయ మాటలతో వస్తూ ఉంటారు. వచ్చి ఎక్కడో అమరావతిలో అభివృద్ధి చెందుతుంది, డబ్బు అక్కడ పెడతా ఉన్నారని చెప్తా ఉంటారు. అవన్నీ మీరు ఎవరు దయచేసి నమ్మొద్దు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ అంటే 3 నగరాలను ప్రజలు పోలుస్తూ ఉన్నారు. 1 డల్లాస్, 2 దుబాయ్, 3 హైదరాబాద్ అనే స్టేజ్కి ఈరోజు వచ్చిందంటే అది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బీజం. అలాంటి బీజం ఈరోజు అమరావతిలో పడబోతా ఉంది. మీరు అయిపోయిన తర్వాత వచ్చి చూడండి, ప్రపంచంలో ఏ నగరం కూడా అమరావతి అంత అద్భుత నగరంగా ఉండదు. ఇవన్నీ వచ్చి ఫలాలు అందేటప్పటికి 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనుభవించేవి కాదు. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్లో అనుభవించేటువంటివి. వాటి కోసం ఆయన నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకోండి, ఆయన ఒక పక్క ఐటీ మినిస్టర్గా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీ అందరికీ తెలిసి చుట్టుపక్కల ప్రాంతంలో. ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే వస్తూ ఉంది. మొన్న ఎల్జీ కంపెనీ ఓపెన్ చేశారు. ఒక కంపెనీ తీసుకురావాలంటే అంత ఈజీగా ఇన్వెస్టర్లు అందరూ ఎవరు? డబ్బులున్న వాళ్ళు, ఎక్కడెక్కడో అభివృద్ధి చెందిన వాళ్ళు. వాడు ఇక్కడికి వచ్చి పెట్టాలి అంటే 100 ఆలోచిస్తాడు. ఇక్కడ మాకు అనుమతులు వస్తాయా, మా డబ్బులు పీక్కు తింటారా, మాకేమన్నా ఇబ్బంది అయితే మమ్మల్ని కాపాడుతారా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి మరి గత 5 సంవత్సరాలు ఎందుకు రాలేదు ఒక కంపెనీ? వీటన్నిటి వెనకాల ఎంతో కృషి శ్రీ నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. 3వది పార్టీని నిరంతరం మోస్తా ఉన్నారు. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక యువనేతగా, ఒక ప్రియతమ నేతగా ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు.